రాజేంద్రక నియోజకవర్గంలోని శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో బీజేపీ సీనియర్ కార్యకర్త రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్కా వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశంలో కుల మతాలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి రాక గురించి తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో తామంతా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మరోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని అన్నారు. అన్న మేము ఉద్యమకారులం. నీళ్లు నిధులు నియామకాల కోసము ఉద్యమంలో నిరంతరం దాదాపుగా 19 సంవత్సరాలు పనిచేసి ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆశయాన్ని నిలబెట్టిన బిడ్డలం. దాంట్లో విశ్వేశ్వరరెడ్డి అన్న గారు, బొడిగ శోభక్క, గలన్న మాలాంటి ఎందరో ఉద్యమకారులు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇష్టపడి అభివృద్ధిని చేసుకుందాం అనుకున్నాం. కానీ అభివృద్ధి విషయంలో కుటుంబ పాలన అయింది కాబట్టి మాలాంటి ఉద్యమకారులం బయటికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కుటుంబ పాలనతోనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బలైనరంటే, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో అబద్ధాలతోని 6 గ్యారంటీలని అబద్ధాలతోని 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం నిత్యం కొట్లాడినోళ్ళము బీజేపీ పార్టీ, అది కాషాయం జెండా. తర్వాత ఇక్కడ చేవెళ్ళకు వస్తే అన్నగారు లోకల్ బిడ్డ. తెలంగాణ భాషలో చెప్పాలంటే లోకల్ నాయకుడు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే అభ్యర్థి ఎవరు, నాయకులు ఎవరు అంటే అది విశ్వేశ్వరరెడ్డి అన్నగారు అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఇదే విలేజ్లో ఒక పాత మిత్రుని కలవడానికి వస్తేనే మా దగ్గరికి విశ్వేశ్వరరెడ్డి అన్న గారు వచ్చిండ్రని, మా అభ్యర్థి వచ్చిండ్రని ఊరంతా కూడా స్వచ్ఛందంగా ర్యాలీగా వాళ్ళే తీసుకొస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ అసలు లేనే లేదు తెలంగాణ రాష్ట్రంలో, జీరో. తన ఉనికి కోసం కేసీఆర్ బయలుదేరింది. కాంగ్రెస్ పార్టీ హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి అవి అమలు చేయలేదు కాబట్టి ఆ అమలు చేయని 6 గ్యారంటీలను పక్కదారి పట్టించడం కోసము ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పుడు ఆరోపణలతో, వ్యక్తిగత దూషణలతోని దాడి చేస్తారు. ఇవి మోడీ గారి ఎన్నికలు. గల్లీ ఎన్నికలు మొన్ననే అయిపోయినాయి, మీ ఎన్నికలు అయిపోయినాయి. భారతదేశంలో ఇవాళ ఎవరి ప్రధానమంత్రి గారు ఉండాలనేది భారతదేశ ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు. 3వ ముచ్చటగా దేశ ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారిని చేయాలనుకుంటారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు కావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విశ్వేశ్వరరెడ్డి అన్న లాంటి వ్యక్తిని, ఒక ఉద్యమకారుని, నిస్వార్థమైన బిడ్డను చేవెళ్ళ ప్రజలు సిద్ధమైనరు. ఏ నాయకులు వచ్చి ప్రచారం చేసినా బీజేపీ పార్టీ అభ్యర్థిని ఆపేయడం మరి సాధ్యం కాదు. నేనంటున్నా కాంగ్రెస్ పార్టీకి, మీకు చిత్తశుద్ధి ఉంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు కుటుంబ పాలనలో బలైనరు కదా, మీరు ఈ ప్రజలకు సేవ చేయాలనుకుంటే మీరు ఇచ్చిన హామీలు, రైతులకి 2 లక్షల రుణమాఫీ, మా మహిళలకి తులం బంగారం, అవునా కాదా, మా రైతులకి బోనస్గా క్వింటాల్కి 500, ఇవన్నీ ఎక్కడ పోయినా అంటే మీ తప్పులు మేము అడగలేక ఓ గాడిది గుడ్డెత్తుకొని బయలుదేరిండ్రా. మోడీ గారు ఏం చేయలేదా? 10 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడిండు కదా ఈ భారతదేశ ప్రజలకి, సైనికుల్లాగా పనిచేసిండు కదా ఈ భారతదేశాన్ని. మీరు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర నడిబొడ్డున బాంబు బ్లాస్టింగ్లు జరిగినాయి కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా బ్లాస్టింగ్లు జరిగినాయా? ఇవాళ పేదవాళ్ళ కంచంలో మెతుకైపోయింది ఇవాళ దేశ ప్రధానమంత్రి గారు. కాబట్టి ముమ్మాటిగా విశ్వేశ్వరరెడ్డి అన్న గారితో పాటు దాదాపుగా 14 మంది ఎంపీలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నరేంద్ర మోడీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు గిఫ్ట్గా ఇస్తున్నారు. 3వసారి తప్పకుండా దేశ ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఉంది. భారతదేశంతో పాటు రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని చెప్పినా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మోసపోయినట్టుగా పార్లమెంట్ ఎన్నికలలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరు. అయిన భాషే అట్లుందని తలగొట్టుకున్నారు తెలంగాణ ప్రజలు, మేధావులంతా కూడా. ఇక తన కూడా గట్లైండు. నేను రిక్వెస్ట్ చేస్తాను బొడిగ శోభక్కగా, అన్న మీరు ముఖ్యమంత్రి హూందాగా మాట్లాడడం నేర్చుకోండి. మా అభ్యర్థుల విషయంలో వ్యక్తిగతంగా దూషణలు పోకండి. మేము కూడా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినాం, మేము పక్కా తెలంగాణ ఉద్యమకారులం. మేము కూడా బయలుదేరినాం అనుకో భాష బాగుండదు, మాకు వచ్చిన భాష ఎవరికి రాదు. కాబట్టి అన్న మీరు హూందాగా మాట్లాడండి, మీరు ఇచ్చిన హామీలు పక్కా నెరవేర్చండి. కానీ ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రచారం చేసినా చేవెళ్ళ నుండి ముమ్మాటిగా విశ్వేశ్వరరెడ్డి అన్న గారిని పార్లమెంట్కి పంపిస్తారు. ఇది పక్క.
ఎక్కడ పోయినా కూడా మోడీ 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 అంటున్నారు. అదే కాక తవ్వలు పోతుంటే ఆపి జాయిన్ అవుతామని కండువాడుతున్నారు. ఎంతోమంది సర్పంచ్లు ఇంతకుముందు ఎట్లుండే అంటే ఒక సర్పంచ్ జాయిన్ అయితే సర్పంచ్ కింద 100 మంది ఆ గ్రామ యువకులు ప్రజలు జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఉల్టా యువకులు జాయిన్ అయితే ఇక బలవంతంగా సర్పంచ్ జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అట్లా ఇప్పటి వరకు దాదాపు 60 సర్పంచ్ జాయిన్ అయ్యారు. ఎంతోమంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. మీర్పేట అనేది అన్నింటి పెద్ద మున్సిపాలిటీ నా చెవుల పార్లమెంట్. అక్కడ 4 మంది కాంగ్రెస్, 4 టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ జాయిన్ అయ్యారు. కంటిన్యూస్ కానీ ఎలక్షన్ దగ్గర వస్తున్న ప్రతి గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నది. ఈరోజు నేను మా పాత అనుచరుడు ఇల్లు అందిస్తాను వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మొత్తం గ్రామం బయటకు వెళ్ళి మొత్తం గ్రామం ఇదే ఓ సుబూత్ అన్నమాట. మోడీ గారు నలుమూలల ప్రతి వ్యక్తికి 80 ఏళ్ళ ముసలమ్మ కూడా తెలుసు ఈయన ఎవరమ్మా అంటే దా బియ్యమిచ్చిన కాదా పేరేందంటే మోడీ అంటే. ఈ ఎలక్షన్స్లో వాళ్ళు అవతలకు చెప్పేందుకు ఏం లేదు. అసాధ్యమైన పథకాలు, ₹1,00,000 ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ ఎవరు నమ్ముకోలేదు. అందుకే అవతల మీద బురద చల్లాలి, ఫేక్ వీడియోలు తయారు చేయాలి, మార్ఫింగ్ వీడియోలు, అండ్ మా మీద వ్యక్తిగతంగా దాడులు దూషణలు చేయాలి. గత ఏం లేదు. మేమైతే చెప్తున్నాం మోడీ ఏం చేసిన కేవలం వచ్చింది ఒక బండ్ల మా పాత అనుచరుడు ఉద్యమం నుంచి ఉండే మాతోటి ఆయన ఇంటికి వస్తే మొత్తం ఊరు బయటకు వచ్చింది. ఇదో పెద్ద ఎంతోమంది ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ తయారు. ఇదే ఒక సుబూత్ అన్నమాట. ఊర్లు మొన్న బుల్కపురం గ్రామం నుంచి 500 మంది వచ్చి నేను అక్కడ పోలేకుంటే వాళ్ళే మా ఆఫీస్కి వచ్చి జాయిన్ అయ్యారు. అట్లా ఒక్క గ్రామం కాదు, మా జీవంగి అనే గ్రామం అటు మూల తాండూరు అవుతారు. అక్కడ మొత్తం ఊరు అంటే 500 మంది 300 మంది జాయిన్ అయ్యారు.